కొత్త బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అప్లికేషన్తో పాటు ₹1,00,000 చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్. ఈ మధ్యనే తెలంగాణ రూరల్ ప్రాంతంలో 25 కొత్త బార్లకు అనుమతిచ్చింది ఎక్సైజ్ శాఖ. ఈ అప్లికేషన్లతో ₹14 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 28 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్తో కూడా మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కొత్త బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్తో పాటు ₹1,00,000 చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్. ఈ మధ్యనే తెలంగాణ రూరల్ ప్రాంతంలో 25 కొత్త బార్లకు అనుమతిచ్చింది ఎక్సైజ్ శాఖ. ఈ అప్లికేషన్లతో ₹14 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 28 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్తో కూడా మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కొత్త బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అప్లికేషన్తో పాటు ₹1,00,000 చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్. ఈ మధ్యనే తెలంగాణ రూరల్ ప్రాంతంలో 25 కొత్త బార్లకు అనుమతిచ్చింది ఎక్సైజ్ శాఖ. ఈ అప్లికేషన్లతో ₹14 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 28 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్తో కూడా మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, రాష్ట్రంలో మరొక 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే నెల 6 వరకు అవకాశం ఇచ్చారు. ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంట్కు ₹1,00,000 ఈ ఫీజు ఉంటుంది అన్నమాట, అప్లికేషన్ ఫీజు. సో ఒకవేళ ఒక బార్కు ఎక్కువ అప్లికేషన్లు వస్తే లక్కీ డ్రా తీస్తారు. ఇంకొక వైపు ఈ ₹1,00,000 అప్లికేషన్ ఫీజు మళ్ళీ తిరిగి ఇవ్వరనమాట. సో గతంలో ఒక 2 నెలల క్రితం కూడా మార్చిలో కూడా ఒక మరికొన్ని 25 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే ఆ కొత్త బార్లు కూడా నడుస్తున్నాయి. సో మొత్తంగా ఈ 2-3 నెలల్లోనే మొత్తం 53 కొత్త బార్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి చేసింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బార్లు 1176. సో అవి ఇప్పుడు వచ్చిన కొత్తవి కలుపుకుంటే 53 కలుపుకుంటే మొత్తం 1,229 బార్ అండ్ రెస్టారెంట్లు అయినట్టు అవుతుంది. అయితే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా ₹45 లక్షల ఉంటుంది ఏడాదికి లైసెన్స్ ఫీజు. తర్వాత రూరల్ ఏరియాలో దాదాపుగా 30 నుంచి 35 లక్షల వరకు ఈ ఏడాదికి ఈ లైసెన్స్ ఫీజు ఉంటుందన్నమాట. ఇంకొక వైపు తెలంగాణలో ఇప్పటివరకు వైన్ షాపులు దాదాపుగా 2,626 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ 53 కలుపుకుంటే 1,229 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకొక వైపు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 7% మేర లిక్కర్ సేల్ జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. వాస్తవానికి కమర్షియల్ ట్యాక్స్, ఇతర పన్నుల రాబడి ఇవన్నీ చూస్తే ఎక్కువగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే ఆదాయం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఈ మధ్యనే ఒక 10% మేర లిక్కర్కు రేట్లు పెంచాలని అనుకుంటుంది. ఆ ఫైల్ ఇంకా సీఎం దగ్గర ఉంది. ఇంకొక వైపు బీర్లకు కూడా ఒక 15% మేర రేట్లు పెంచారు. అంటే ₹150 ఉన్నటువంటి ఒక బీరు ₹180 వరకు వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మద్యం సంబంధించినటువంటి రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తానికి ఆదాయ మార్గాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బార్ అండ్ రెస్టారెంట్లు అట్లనే వైన్ షాపులకు సంబంధించినటువంటి వీటి మీద కొంత కసరత్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక 25 మన మార్చిలో ఇచ్చినటువంటి 25 కొత్త బార్లకు దాదాపుగా లైసెన్స్ ఈ అప్లికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఫీజు ₹14 కోట్ల వచ్చాయి. సో ఇప్పుడు 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా మరికొంత దాదాపుగా 14 కోట్లు వచ్చినాయి కదా, ఇది ఒక 20 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో పెద్దగా ఆసక్తి ఉండదు బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టడానికి. వైన్స్లు పెట్టడానికి ఆసక్తి ఉంటుంది కానీ బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టడానికి ఆసక్తి ఉండదు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ కొత్తగా బార్ అండ్ రెస్టారెంట్లకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అప్లికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అప్లికేషన్ల ద్వారా కొంత ఆదాయం సమకూరుతుంది. మరోవైపు లైసెన్స్ ఫీజు కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఖజానాకు భారీగానే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి చంద్రిక, ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్లకు వైన్ షాపులకు మధ్య కొంత గత కొన్ని రోజుల నుంచి కూడా వైరుధ్యం నడుస్తుంది. ఎందుకంటే వైన్ షాపులలో వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిట్ రూమ్కు మించి వైన్ షాపులు
అమ్మకాలు చేస్తున్నాయి కాబట్టి కస్టమర్ వచ్చినప్పుడు అక్కడే సిట్టింగ్ ఏర్పాటు చేయడం, లిక్కర్ సేల్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి బార్ అండ్ రెస్టారెంట్లో మేము ఎక్కువగా లైసెన్స్ ఫీజు పెట్టి అక్కడ ఫుడ్ అదంతా కూడా సప్లై చేస్తున్నాం. సో బార్ అండ్ రెస్టారెంట్లకు కస్టమర్ రావట్లేదు లేదు, వైన్స్లకు వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఇది కూడా ప్రభుత్వం దీన్ని కూడా కొంత దృష్టి పెట్టుకోవాలని చెప్తున్నారు. అందుకే బార్ అండ్ రెస్టారెంట్లకు పెద్ద ఆసక్తి అయితే కనిపించడం లేదు. మరి చూడాలి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కూడా బార్ అండ్ రెస్టారెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 28కి అనుమతి ఇచ్చింది కాబట్టి ఎన్ని దరఖాస్తులు తేయిందనేది మనకు వచ్చే జూన్ 6 వరకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఒక 53 కొత్త బార్ అండ్ రెస్టారెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా అయింది. దీంతో మొత్తం 1200 పైచిలకు బార్ అండ్ రెస్టారెంట్లు తెలంగాణలో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. కాబట్టి కొంత ఆదాయ మార్గాలు అన్వేషించడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ కసరత్తు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.